మనం ఇప్పుడు ఆయుర్వేదిక్ సోప్ చేయడానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ని చూస్తున్నాము. ఫస్ట్ 2 లెమన్, ఒక ఆలోవెరా ఒక పీసు, తులసి, వేపాకు, ఇది టర్మరిక్ అంటే చెక్క పసుపుని పౌడర్ కొట్టి పెట్టాను. సో ఇవన్నీ బేసిక్ థింగ్స్. ఇప్పుడు ఇవన్నిటిని మిక్సీ కొట్టి వేసుకోవాలందాం. ఫస్ట్ వేపాకు, తులసి రెండింటిని మెత్తగా పేస్ట్ చేసుకుందాం. తర్వాత ఈ పైన తోలంతా తీసేసి అలోవెరాని లోపల ఉన్న గుజ్జు మాత్రం తీసుకుని మిక్సీలో వేసుకోవాలి. తర్వాత లెమన్ని కట్ చేసుకుని గింజలు లేకుండా ఓన్లీ ఆ సారు మాత్రం అంటే ఆ లెమన్ జ్యూస్ మాత్రం తీసుకుని కలుపుకోవాలి. అలోవెరాని కట్ చేసుకుని వేసుకున్నాం. పసుపు పొడి, నిమ్మరసం అన్నీ రెడీ. ఇప్పుడు ఇవన్నీ వేసి మిక్సీలో పేస్ట్ చేసుకుందాం. చాలా సాఫ్ట్గా చేసుకోవాలి. మనం కాస్టిక్ సోడా ప్లస్ వాటర్ యూజ్ చేసి కోకోనట్ ఆయిల్తో సోప్ చేయబోతున్నాం. ఇప్పుడు దీనికి కావాల్సిన కాస్టిక్ సోడా ఎంత అంటే ఈ గ్లాస్లో 1 కప్ కాస్టిక్ సోడా తీసుకుంటే దీంట్లో 2 times వాటర్, 6 times కోకోనట్ ఆయిల్ ఇవి యాడ్ చేయాలి. అంటే 1 కప్పు కాస్టిక్ సోడా, 2 కప్పుల నీళ్ళు, 6 కప్పుల కొబ్బరి నూనె. 1 కప్పు కాస్టిక్ సోడాని ఇందులో వేసుకుంటున్నాను. ఈ సోడాకి ఇప్పుడు 2 కప్పుల నీళ్ళు వేయాలి. 1 కప్పు కాస్టిక్ సోడాకి 2 కప్పుల నీళ్ళు యాడ్ చేస్తున్నాను. సో ఇది యాడ్ చేసిన వెంటనే కొంచెం కరిగించాలి. ఇలా టచ్ చేసి చూస్తే చాలా వేడిగా అనిపిస్తుంది. ఇక్కడ చేయి పెట్టినా చాలా వేడి పొగలు మనకి వేడి సెగలు కనిపిస్తాయి. అది మొత్తం చల్లగా అయ్యేంత వరకు మనం వెయిట్ చేయాలి. సో ఇది చల్లారనిస్తాం. ఒక 10-15 minutes అవుతుంది అది చల్లగా అవడానికి. అలోవెరా, నిమ్మకాయ, వేపాకు, తులసి ఆకు, తర్వాత పసుపుతో పాటు నేను రాళ్ళుప్పును కూడా యాడ్ చేసుకున్నాను. అంటే సాల్ట్ కాదు, రాళ్ళుప్పును కూడా యాడ్ చేసి పేస్ట్ చేసుకున్నాను. ఇక్కడ నేను పైన పోసింది వచ్చి ఎర్రగా కనిపిస్తుంది కానీ అది పసుపే. ఇది పసుపు వచ్చి కొమ్ముని తీసుకొచ్చి నేను దంచి మిక్సీలో వేసి పౌడర్ లాగా చేసుకున్నాను. సో ఈ మిశ్రమం ఇప్పుడు రెడీ. దీంతోపాటు ఇప్పుడు మనం కాస్టిక్ సోడా వేసి వాటర్ వేసి కలిపి పెట్టినాము. ఇది ఇంకా వేడిగానే ఉంది. చాలా చల్లారించిన తర్వాత మాత్రమే దీంట్లో మనం కొబ్బరి నూనెను వేయాలి. ఇప్పుడు ఏమంటే ఇక్కడ ఒక ప్రికాషనరీ థింగ్ ఏమంటే మనం డైరెక్ట్గా చేయి పెట్టో లేకుంటే మన స్కిన్కి టచ్ అయ్యేలాగో ఈ కాస్టిక్ సోడాని తీయలేము. ఏదైనా గ్లౌస్ వేసుకున్నా కవర్ వేసుకున్నా మాత్రమే కాస్టిక్ సోడాని మనం తీసుకోవాలి. డైరెక్ట్గా చేతికి తాకితే చేతిలో ఇరిటేషన్ కానీ ర్యాషెస్ కానీ వచ్చేదానికి ఛాన్సెస్ ఉంది. సో ఇది కూడా కెమికలే కదా. దీనివల్ల మనకి కెమికల్ లేని సోప్ అని ఎలా అంటున్నామంటే ఈ కాస్టిక్ సోడా వేసి ఈ ఆయిల్ వేసి సోప్ చేసిన తర్వాత 30 daysకి దీన్ని మనం యూజ్ చేయకుండా పెట్టేస్తాము. ఆ సోప్స్ అట్లనే 30 daysకి ఆరనిచ్చేయాలి. సో ఈ సోప్స్ ఏమవుతుందంటే 30 daysలో దీంట్లో ఉన్న కాస్టిక్ సోడా యొక్క కెమికల్ ఎఫెక్ట్ అంతా కూడా కొంచెం కొంచెంగా రిలీజ్ అయ్యి బయటకు వెళ్ళిపోతుంది. అప్పుడు లాస్ట్లో మనకు మిగిలేది జస్ట్ ఈ ఆయుర్వేదిక్ మిక్చర్ ప్లస్ కోకోనట్ ఆయిల్, ఈ 2 మాత్రమే ఉంటుంది. సో ఇది కంప్లీట్లీ ఆయుర్వేదిక్ సోపే అవుతుంది. ఇది చల్లారిపోయింది, చల్లగా అయిపోయింది. సో 15 minutes తర్వాత ఇప్పుడు దీంట్లో 1 cup కదా మనం తీసుకుంది కాస్టిక్ సోడా. సో 2 cups వాటర్ యాడ్ చేసాము ఆల్రెడీ. 6 cups ఆఫ్ కోకోనట్ ఆయిల్ యాడ్ చేస్తున్నాం. నేను యూస్ చేస్తుంది కోకోనట్ ఆయిల్. కోకోనట్ ఆయిల్ అంటే షాప్లో తీసి బాటిల్ నుంచి వేసుకోకూడదు. ఇది చెక్లో ఆటించిన శుద్ధమైన హ్యాండ్మేడ్గా ఉండాలి. లేకుంటే జస్ట్ మీరు ఇంట్లో వీలైతే కోకోనట్ ఆయిల్ చేసుకుని కూడా దీంట్లో కలుపుకోవచ్చు. 6 to 6.5 cups కోకోనట్ ఆయిల్ వేసేసాను. వేసిన తర్వాత ఇలా కలుపుతూనే ఉండాలి. సమ్ టైమ్స్ 20 minutesకి ఇది గట్టిగా అయిపోతుంది. లేకుంటే సమ్ టైమ్స్ 40 minutes, ఇది టెంపరేచర్ని బట్టి మారుతుంది. సో ఇప్పుడు చూస్తే ఇది కొంచెం గట్టిగా ఉంది. సో ఇది ఇడ్లీ పిండి ఎంత తిక్కుగా వేస్తామో అంత తిక్కుగా అయ్యేంతవరకు కలుపుతూ ఉంటాం. ఒక 30 minutes అయింది. 30 minutes తర్వాత ఇది కొంచెం గట్టిగా ఉంది. సో ఈ స్టేజ్కి వచ్చిన తర్వాత ఇప్పుడు మనం మిక్స్ చేసి పెట్టుకున్నాం కదా ఆయుర్వేదిక్ మిక్చర్. సో ఆ మిక్చర్ని ఇందులో వేసుకుందాం. సో ఇది ఉంది కదా, ఇది ఇందులో వేసుకుందాం. ఈ మిక్చర్ని అంటే దీన్ని ఎలా కట్టుకోవాలంటే నీళ్ళు కొంచెం కూడా యాడ్ చేయకుండా మిక్సీలో వేసుకోవాలి. సో చాలా సాఫ్ట్గా పేస్ట్ అయిపోతుంది. అయిన తర్వాత
సో ఇలా కంటిన్యూస్గా కలుపుకుందాము. చూడండి ఇప్పుడు కలర్ మళ్ళీ మారింది రెడ్ కలర్లోకి. సో ఇది కలర్ వచ్చి ఏది కన్సిస్టెంట్గా ఉండదు. మళ్ళీ ఇది మనం పోసి ఆరబెట్టిన తర్వాత మళ్ళీ దీని కలర్ మళ్ళీ చేంజ్ అయిపోతుంది. సో మనం ఏ కలర్స్ యాడ్ చేయడం లేదు. సో కాబట్టి అది నేచురల్గా పేల్ కలర్లోనే వస్తుంది. ఓకేనా. సో ఇప్పుడు దీన్ని అలాగే ట్రాన్స్ఫర్ చేసుకుందాం. ఇదిగో చూడండి మనం రెడీ చేసింది సోప్ రెడీ అయింది. కానీ దీన్ని అయితే ఇప్పుడే యూజ్ చేయకూడదు. మనం దీంట్లో కాస్టిక్ సోడా వేసాం కాబట్టి సో అట్లీస్ట్ 30 days అవుతుంది ఆ కంప్లీట్ కాస్టిక్ సోడా మొత్తం బయటికి వెళ్ళడానికి. సో ఇలాగే తీసి అలాగే ఒక బాక్స్లో వేసి ఆర్నే చేయొచ్చు, లేకుంటే ఇలాగే ప్లేట్లో కూడా వేసి దీనిపైన ఏదైనా క్లాత్ వేసి పెట్టేయచ్చు. సో చూడండి చాలా బాగుంది షేప్ అంతా కూడా. ఈ సోప్ని చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా యూస్ చేయొచ్చు. సో హెల్దీ సోప్స్ని యూస్ చేస్తాం, ఆరోగ్యంగా ఉందాం. థ్యాంక్ యూ.